నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వము ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లికి వందనం అని చెప్పి సూపర్ 6 లో పెట్టి మీ ఇంట్లో ఎంతమంది పిల్లవాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పి ప్రచారం చేయడము జరిగింది. వాస్తవంగా అది జనాల్లోకి చాలా బాగా వెళ్ళడము, అది కూడా కూటమి ప్రభుత్వానికి భారీగా ఓట్లు రావడానికి దోహదపడినటువంటి విషయం కూడా మనకందరికీ తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఒక సంవత్సరం కూడా కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఏవేవి తాకట్టు పెట్టేసి అప్పులు తెచ్చేశాడో చూడడానికి 6 నెలలు పట్టింది. అవి చూసి వాటి వడ్డీలు కట్టడానికే నిధులు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి 10 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి వచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు కామెడీ చేసేవాళ్ళు, ఒక ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ప్రతి ప్రెస్ మీట్లోనూ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని కామెడీ చేస్తే దాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు వైరల్ చేసి రామానాయుడు, పాలకొల్లు రామానాయుడు గారు, మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన ఫోటోలు, ఆయన వీడియోలు వైరల్ చేశారు. ఈ కామెడీని సీరియస్గా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వము నిజంగానే తల్లికి వందనాన్ని ప్రకటించబోతుంది. 2025-26 బడ్జెట్ ప్రణాళికల్లో భాగంగా 9,407 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి కూటమి ప్రభుత్వము అది సరిపోవడం లేదు, గ్రౌండ్ లెవెల్లో ఇంకా పిల్లలు ఎక్కువగా ఉన్నారని చెప్పి దాన్ని 10,000 కోట్లకు పైగా తీసుకుని వెళ్ళింది. సో ఇంకా మీదట కామెడీలు బంద్ చేయండి. 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ ఈ స్కీమ్ని అమల్లోకి తెచ్చేదానికి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక శాశ్వతంగా ప్రతిపక్ష హోదా ఎలాగూ లేదు కాబట్టి బెంగళూరు ప్యాలెస్లోనే ఉండిపోవచ్చును. కూటమి ప్రభుత్వము ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ, మరోవైపు అమరావతిని నిర్మిస్తూ, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలని కసరత్తు చేసి ఒక్కొక్కటిగా అమలు చేసేటువంటి కార్యక్రమంలో అయితే బిజీగా ఉంది. 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, ఇచ్చేశారు. అందులో సూపర్ 6లో ఒక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం, ఆ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 12వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ ప్రకటించనున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు లబ్ధిదారులు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీ సింపథైజర్లు. కానీ కూటమి ప్రభుత్వంలో లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి ఉన్నా, కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి ఉన్నా అర్హత ఉంటే చాలు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా, ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలైతే ప్రకటించనున్నారు. ఇక మీరు రెస్ట్ తీసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళను కాపాడుకుంటూ వాళ్లకు బెయిల్ ఇప్పిస్తూ, ఈయన తెలుసు కదా వీళ్లకు లిక్కర్ స్కామ్లో మీరు కూడా లోపలికి పోబోతున్నారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఒక లీగల్ టీంను రెడీ చేసుకొని లోపలికి ఎలా పోకుండా ఉండాలో ఇక ప్రయత్నాలు చేస్తే మీకే మంచిది. సో త్వరలో గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు లబ్ధిదారులందరికీ అర్హతే ప్రామాణికంగా కూటమి ప్రభుత్వం అయితే ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతుంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.